అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుని, ఈ యొక్క కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోవటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ ఈ యొక్క చిలకమర్తి వారు రాసినటువంటి కంఠాభరణం అని కానీ, లేకపోతే గణపతి అనేటువంటి ఆ యొక్క సాహిత్య పుస్తకాల్లో మాదిరిగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడిగుట కంటే వడిగల ఎద్దుల కట్టుక మడిదున్నక బ్రతకవచ్చు మహిళో సుమతి అని ఈ సుమతి శతకంలో ఈ ఒక్క పద్యాన్ని చెప్పటం జరిగింది. ఈ పద్యాన్ని అసలు క్రోడీకరించకుండా కర్మ చేయి, కర్మఫలాన్ని ఆశించకు అని చెప్పేసి ఇక వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈ సుమతి శతకకర్త దీన్ని ఎందుకు రాసినట్టు? అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను కొలిచి మిడిగుట కంటే వడిగల ఎద్దును కట్టుక మడిదున్నక బతకవచ్చు మహిళో సుమతి అని చెప్పేసని, ఈ యొక్క జీతం ఇవ్వలేనటువంటి యజమానిని కొలిచి, ఆ జీతం ఇవ్వలేడని తెలిసి అటువంటి వాడి దగ్గర పనిచేసే కన్నా ఆ ఒక్క వరి పొలాన్ని దున్నుకుంటూ ఆ ఎడ్లని కట్టుకుని ఆ నాగలికి దాన్ని సాగుబడి చేసే భూమి అయినా సరే, అంటే ప్రకృతి అయినా సరే, వాడికి ఏదో ఒక ప్రతిఫలాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని సుమతి శతకకర్త చెప్పటం జరిగింది. ఇది ఏవి కూడా ఆలోచించకుండా నువ్వు కర్మ చేయటం వరకే నీ తాలూకు కర్తవ్యము, కర్మఫలాన్ని నువ్వు ఆశించకూడదు అని చెప్పేసి ఒకళ్ళు వెనుక ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కర్మఫలము అనేటువంటిది, ఆ ఒక్క పనికి ప్రతిఫలం అనేటువంటిది లేకపోతే వాడు ఎందుకు పని చేస్తాడు? మనకి కట్టు బానిసగా పని చేయలేడు కదా. ఈ విషయాల్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అసలు ఆయన చెప్పినటువంటిది ఏంటి అనేటువంటిది మనకి అసలు అర్థమే అవటలేదు. ఏదో మనకి తోచిన అర్థాన్ని, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మిడిమిడి జ్ఞానంతో కర్మ అంటే ఏంటి అనేటువంటి దీంట్లో చెప్తున్నాను తప్పితే, అసలు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భావం ఏమిటో కూడా అర్థం కానటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఒక దీన్ని పంపించడం జరిగింది, ఒక వ్యాసాన్ని. ఆ వ్యాసంలో ఉన్నటువంటి విషయాలని పూర్తిగా మనకి జ్ఞానము అనేటువంటిది మనం లేకుండా ఉన్నాము, అవిద్యలోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. శ్వేతకేతు అనేటువంటి అతను ఒక ఉపనిషత్తునే రాసినటువంటి అతను. ఆ ఉపనిషత్తు రాసినటువంటి ఆ శ్వేతకేతు తన చిన్నప్పుడు ఒక గురువుగారి వద్దకు వెళ్ళి ఆ గురువుగారిని తనకి విద్య నేర్పమని అడగటం జరిగింది.
ఆ విద్య నేర్పమని అడిగినప్పుడు ఆ గురువుగారు, నీ తల్లిదండ్రుల తాలూకు పేరేంటో చెప్పు నాయనా అని చెప్పేసని ఆ శ్వేతకేతుని అడగటం జరిగింది. అతను, నా తల్లి పేరు జాబాలి, తండ్రి ఎవరో నాకు తెలియదు అని చెప్పేసరి చెప్పటం జరిగింది. వెళ్ళి మీ తల్లిగారిని అడిగి మీ తండ్రి పేరు తెలుసుకునిరా, తండ్రి ఎవరో తెలుసుకునిరా అని చెప్పేసని గురువుగారు ఆ ఒక శ్వేతకేతుని జాబాలి వద్దకు పంపించడం జరిగింది. ఈ శ్వేతకేతు జాబాలి అనేటువంటి తన తల్లి దగ్గరికి వచ్చి, ఇలా గురువుగారి దగ్గరికి నేను విద్య నేర్చుకోవటానికి వెళితే నీ పేరు చెప్పాను కానీ తండ్రి పేరు చెప్పలేదు, తండ్రి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను అని చెప్పేసని ఆ తల్లికి చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి ఆ జాబాలి, నేను 7 ఇళ్లలో పనిచేసేదాన్ని, ఈ 7 ఇంటి తాలూకు యజమానులు 7 యజమానులలో ఎవరో ఒక్కరు మాత్రమే నీకు తండ్రి, ఈ 7 మాత్రము తండ్రులు కాదు, 7లో ఒక్కరు మాత్రమే నీకు తండ్రి. కనుక నాకు కూడా నీకు జన్మకి కారణమైనటువంటి తండ్రి ఎవరో తెలియదు అనేటువంటి విషయాన్ని ఆ జాబాలి చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి శ్వేతకేతు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారండి, మా తల్లి 7 ఇళ్లలో పనిచేసేటువంటిది, ఆ 7 ఇళ్లలో పనిచేస్తూ ఉండటం మూలంగా ఆ 7 ఇళ్లలో ఎవరో ఒక యజమాని మాత్రం మా తల్లిలో కామించటం మూలంగా నేను పుట్టటం జరిగింది అనేటువంటిది ఆ శ్వేతకేతు గురువుగారికి చెప్పటం జరిగింది. ఇది విన్నటువంటి గురువుగారు సంతసించి, చాలా మంచి విషయాన్ని చెప్పావు నాయన, ఈనాటి నుంచి నీవు జాబాలి శ్వేతకేతు అనేటువంటి పేరుతో నీవు పిలువబడతావు అని చెప్పేసని ఆ ఒక్క తల్లి పేరునే ఈ శ్వేతకేతు అనేటువంటి అతనికి ముందున పెట్టి జాబాలి శ్వేతకేతు అని చెప్పటం జరిగింది. ఈ యొక్క పిల్లవాడికి తల్లి చెప్పింది కానీ, ఈ పిల్లవాడు గురువుగారికి చెప్పింది కానీ విడమరిచి దాని అర్థాలు తెలుసుకోలేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎలా తయారయ్యాయంటే, ఈ జాబాలి అనేటువంటి ఆమె ఒక వేశ్య అని చెప్పేసని ఒక వ్యాసాన్ని రాయటం జరిగింది. ఎంత మూర్ఖత్వమైనటువంటి విషయం అంటే, వీళ్ళు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము అని చెప్పేటువంటి వాళ్ళు ప్రచురించినటువంటి వ్యాసంలో ఉన్నటువంటి విభాగం ఇది. ఈవిడ చెప్పింది ఏంటి, 7 ఇళ్లలో నేను పనిచేశాను అని చెప్పితే ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి దేహానికి కారణభూతమైనటువంటిది ఏంటి? ఆకాశమా, లేక వాయువ, అగ్న, లేకపోతే జలమ, భూమ, లేకపోతే జీవుడ, ప్రాణమ, మనస్స, బుద్ధ? ఇందులో ఆత్మకి ఏ విధమైన సంబంధము లేదు. కనుక ఈ యొక్క విషయంలో ఎవరు దీనికి కారణభూతుడు, జన్మకి కారణమైనటువంటి వాడు ఎవరు? కారణం లేకుండా కార్యము జరగదు. కనుక కారణభూతుడు ఎవరు అనేటువంటిది ఇక్కడ ఈ జాబాలి అనేటువంటి ఆవిడ
కారణము తెలీదు, కార్యము తెలీదు. కార్యం మాత్రం నీవు ఉద్భవించడం మాత్రం నాకు తెలిసింది. ఆకాశతత్వాన్ని తీసుకునేటట్టయితే ఆకాశం అనంతతత్వంలో ఉంటుంది కాబట్టి ఈ అనంతతత్వంలో నుంచి నీవు వచ్చావా, లేక ఈ అనంతతత్వమంతా కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నది. ఈ విరాట్ పురుషుడు అనేటువంటి వాడు ఈ ప్రకృతిని సృష్టించి, ఈ ఒక్క విరాట్ పురుషుడు తనకి సంబంధం లేకుండా తను ఈ యొక్క ప్రకృతికి అతీతంగా ఉన్నాడు. కానీ ప్రకృతి జడ పదార్థంగా ఉన్నది. ఈ జడ పదార్థమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి కదలికలు రావాలి అని అంటే విరాట్ పురుషుడి తాలూకు ప్రేరణ ఉండాలి. విరాట్ పురుషుడి తాలూకు ప్రేరణ లేకుండా ఈ యొక్క ప్రకృతిలో ఏ విధమైనటువంటి కదలికలు ఉండవు. ఇది జడమైనటువంటి పదార్థము, ఇది కదలిక లేనటువంటి, ప్రాణము లేనటువంటి వస్తువు. ఇటువంటి వస్తువుకి ఆయన ఏం చేశారంటే విరాట్ పురుషుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని కూడా ఈ ఒక్క ప్రకృతి లోపలే ఉంచి, ప్రకృతికి అతీతంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు లేరు, ప్రకృతి లోపలనే ఉన్నారు వీళ్ళు. ఇటువంటి దీంట్లో ఈ యొక్క ఆకాశతత్వమా, ఈ ఆకాశతత్వాన్ని తీసుకున్న ఆకాశం కూడా 5 విభాగాలుగా విడిపోతుంది. మహర్దాకాశము, ఘటాకాశము, మఠాకాశము, హృదయాకాశము, ధారాకాశము అని చెప్పేశారు. ఇలా ప్రతిదీ విడిపోతున్నప్పుడు ఈ ఒక్క జీవరాశి ఉద్భవించటానికి ఒక శ్వేతకేతే కాదు, ఈ ఒక్క సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్క జీవి అయినా సరే ఉద్భవించాలి అనేటువంటి దానికి కారణభూతం ఎవరు? పంచభూతాల, లేక ఈ యొక్క ప్రాణమా, లేక జీవుడా? జీవుడు తనంతట తానుగా వచ్చి ఉద్భవిస్తాను అనటానికి అధికారం లేనటువంటి వాడు. జీవుడు బ్రహ్మ ఆధీనంలో ఉన్నటువంటి వాడు. కనుక ఆమె చాలా చక్కనైనటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. నేను 7 ఇళ్లలో పనిచేశాను అని చెప్పేశాను. ఈ దేహం లోపల కూడా పంచకోశ తత్వము అనేటువంటి ఒక తత్వము అనేటువంటిది ఉన్నది. అన్నమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము అని ఇలాగా ఈ 5 కోశాలు కూడా ఈ పంచభూత తత్వానికి సంబంధించినటువంటి తత్వమంతా కూడా ఈ ఒక్క దేహంలో ఏ ఒక్క మనిషి అంటే జీవరాశుల తాలూకు ఉపాధులలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. మానవుడు ఏమనుకుంటాడంటే తనకే జ్ఞానం ఉంది కనుక తనకి మాత్రమే ఈ యొక్క జ్ఞానంతో ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి అనేటువంటిది చాలా బుద్ధిహీనతతో అవిద్యలో మాట్లాడేటువంటి మాటలు. నిజంగా ఈ పశుపక్షాదులకి కానీ జ్ఞానం లేకపోయి ఉన్నట్లయితే అవి ఎలా సంతానోత్పత్తిని చేస్తున్నాయి? కనుక ఈ విషయాన్ని జాబాలి అనేటువంటి ఆవిడ తన కొడుక్కి మర్మగర్భంగా చెప్పటం జరిగింది. ఈ మర్మగర్భాన్ని తెలుసుకున్నటువంటి గురువుగారు ఇతనికి శ్వేతకేతు అనేటువంటి అతనికి సృష్టి తాలూకు రహస్యాన్ని చెప్పాలి అనేటువంటి ఒక దృక్పథంతో 1000 ఆవుల్నిచ్చి ఈ ఆవుల్ని తోలుకుని నీవు అరణ్యానికి వెళ్ళు. ఇవి 1000 ఆవులు 2000 ఆవులుగా అయిన తర్వాత
నీవు ఆ అరణ్యంలో నుంచి బయలుదేరి ఆశ్రమానికి 2000 ఆవుల్ని తీసుకునిరా. అంతవరకు కూడా నీవు అరణ్యంలోనే ఉండు అనేటువంటి విషయాన్ని ఈ శ్వేతకేతు తాలూకు గురువుగారు చెప్పటం జరిగింది. ఈనాటి విద్యార్థులైతే అడవిలో ఉంటే నాకు ఇల్లు ఎలా వస్తుంది, లేకపోతే నాకు ఆహారం ఎలా వస్తుంది, నా జీవనోపాధి ఎలా ఉంటుందని ప్రశ్నించేవాళ్ళేమో కానీ ఆ ఒక్క శ్వేతకేతు ఇటువంటి ప్రశ్నలు ఏవీ వేయకుండా గురువుగారు ఇచ్చినటువంటి 1000 ఆవుల్ని కూడా వెంట పెట్టుకుని అరణ్యానికి మాట్లాడకుండా వెళ్ళిపోవటం జరిగింది. ఈ అరణ్యంలోకి ప్రవేశించినటువంటి ఈ ఒక్క శ్వేతకేతు ఈ ఒక్క 1000 ఆవుల్ని కూడా కాచుకుంటూ వాటిని చూస్తూ అతను ఆకాశానికి సంబంధించినటువంటి తత్వాన్ని నేర్చుకోవటం జరిగింది. ఈ ఆకాశ తత్వాన్ని నేర్చుకోవటంతో అతనిలో ఒక తేజస్సు ఉత్పన్నమైంది. ఆ ఆకాశతత్వం తర్వాత వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము ఇవి నేర్చుకున్న తర్వాత అగ్నితత్వంలో నుంచి వచ్చినటువంటి సూర్యుడే శ్వేతకేతుకి పాఠం చెప్పటం జరిగింది. ఇటువంటివన్నింటినీ కూడా ఈ రెట్టింపు ఆవులు అయ్యే వరకు కూడా అరణ్యంలో ఉండి, కాలపరిమితి లేదు, 10 సంవత్సరాలు ఉండాలి, 14 సంవత్సరాలు ఉండాలి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అనేటువంటిది కాదు గురువుగారు పెట్టినటువంటి నియమం. ఈ 1000 ఆవులు రెట్టింపు కావాలి, 2000 ఆవులు కింద కావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గురువుగారు శ్వేతకేతుకు చెప్పడం జరిగింది. ఇది ఎంతకాలమైనా పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు, లేదా 2 సంవత్సరాల్లోనే జరగచ్చు. ఈ కాల పరిమితి లేనటువంటి దీంట్లో ఈ 1000 ఆవులు రెట్టింపు ఆవులు కావాలి. ఈ కాలంలో అతను తీసుకున్నటువంటిది ఏంటంటే ఈ పంచభూతాలకి సంబంధించినటువంటి మొత్తము తత్వాన్ని, గుణాలని అన్నింటినీ కూడా ఇతను అవగాహన చేసుకోవటం జరిగింది. ఈ యొక్క 2000 ఆవులు అయిన తర్వాత ఈ శ్వేతకేతు ఆ యొక్క ఆవుల్ని తోలుకుని గురువుగారి ఆశ్రమానికి రావటం జరిగింది. గురువుగారు ఇవి 2000 ఆవులు అయినాయి అని చెప్పేశాను. 1, 2, 3, 4 అని చెప్పేసి లెక్క పెట్టుకుంటూ 2000 అయినాయా కాలేదా అనేటువంటి విషయాన్ని గురువుగారు చూడలేదు. ఎందుకంటే విద్యార్థి చెప్పాడు కాబట్టి అది 2000 అయి ఉంటాయి అనేటువంటిది ఖచ్చితంగా తెలిసేటువంటి విషయము. కానీ గురువుగారు గమనించినటువంటిది ఏంటంటే ఆ శ్వేతకేతులో ఏదో తెలియలేనటువంటి ఒక కాంతి అతని మొహంలో కనిపిస్తోంది. ఆ కనిపిస్తున్నటువంటి కాంతికి కారణమేమిటి? అసలు ఈ పిల్లవాడైనటువంటి శ్వేతకేతు ఏం చెయ్యటం మూలంగా అతనిలో ఇంత తేజస్సు అనేటువంటిది ప్రకాశిస్తోంది అనేటువంటి విషయాన్ని ఆయన గమనించి ఆ గురువుగారు ఆ శ్వేతకేతుని అడగటం జరిగింది. నాయన, ఇవి 2000 ఆవులు అయ్యే వరకు కూడా నీవు చేసిన కార్యక్రమాన్ని నాకు వివరించవలసినది అని చెప్పేటువంటిది. గురువుగారు ఆకాశతత్వాన్ని గురించి నేను ఉపాసన చేశాను అని చెప్పేసని ఈ యొక్క శ్వేతకేతు చెప్పటం జరిగింది. శభాష్, చాలా మంచి పని చేశావు నాయన అని చెప్పేశాను. తర్వాత వాయువుని గురించి ఉపాసన చేశాను అని చెప్పటం జరిగింది. ఇది ప్రాణానికి సంబంధించినటువంటి విషయము. కళ్ళు మూసుకుని
గదుల్లో కూర్చున్నంత మాత్రం చేత, చెట్ల కింద కూర్చున్నంత మాత్రం చేత, అరణ్యాల్లో కూర్చున్నంత మాత్రం చేతన ఈ ప్రాణము అనేటువంటిది స్వాధీనంలోకి వస్తుంది అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. ఈ ప్రాణానికి సంబంధించినటువంటి విషయము ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా దీని మర్మాన్ని వేరే వాళ్ళకి చెప్పరు. బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి శిష్యులకి మాత్రమే చెప్తారు తప్పితే, ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలియలేనటువంటి వాళ్ళకి ఈ ప్రాణానికి సంబంధించినటువంటి ఈ వాయుతత్వాన్ని వాళ్ళు చెప్పరు. మిగిలినటువంటి వాళ్ళందరూ చెప్పేటువంటి ఈ యొక్క వాయుతత్వము, ఈ ప్రాణతత్వము అనేటువంటిది తెలిసి తెలియకుండా మాట్లాడేటువంటి డొల్లతత్వమే తప్పితే ఇది నిజమైనటువంటి తత్వము కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. అలాగే అగ్నితత్వాన్ని నేను తీసుకున్నప్పుడు ఈ అగ్ని అనేటువంటిది ఎక్కడున్నది అనేటువంటి విషయాన్ని తీసుకుంటే యమధర్మరాజు నచికేతుడికి చెప్పటం జరిగింది. హృద్గృహలో ఉండేటువంటిది ఈ ఒక హృదయాగ్ని అనేటువంటిది ఈ యొక్క హృదయంలో ఉన్నది, ఇది నాభిస్థానం నుంచి జానడు దూరంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్పటం జరిగింది. ఈ అగ్ని ఆరాధించాలి అని అంటే ఆత్మతత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాన్ని తను ఈ యొక్క శ్వేతకేతు ఆరాధించినప్పుడు మాత్రమే అతని అగ్నితత్వానికి సంబంధించినటువంటి విషయం తెలుస్తుంది తప్పితే, బాహ్యమైనటువంటి వస్తు పరిజ్ఞానాలతో కూర్చుని ఆ వస్తువుల్ని యజ్ఞంలో వేస్తూ ఉండటం మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని నచికేతుడికి యమధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని శ్వేతకేతు అరణ్యంలో తెలుసుకుని ఆ అగ్నితత్వాన్ని ఉపాసించడం అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని శ్వేతకేతు చెప్పటం జరిగింది. ఇంత ముఖ్యమైనటువంటి ఈ ఒక్క విషయాలన్నింటినీ ఒక గురు అంటే నేను లోతుగా వెళ్ళటలేదు ఇది, ఎందుకంటే ఇంతకు మించి లోతులోకి వెళ్ళటం కూడా భావ్యం కాదు. ఇవన్నీ కూడా వీడియోల్లో ఇలాగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ బహిర్గతం చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే, అసలు ఆ శ్వేతకేతు అనేటువంటి పేరుకున్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటి తెలియదు. మనం ఈనాడు పెట్టుకుంటున్నటువంటి పేర్లులాగా అర్థం పర్థం లేనటువంటి పేర్లు కావు ఇవి. ఋష్యశృంగుడు అనేటువంటి పేరును తీసుకున్నట్టయితే, ఋతుంగము అంటే సత్యము. ఈ ఋతుంగము అనేటువంటి సత్యానికి ఈ యొక్క శాంతి చేరటం మూలంగా ఈ శృంగము అంటే ఆ యొక్క కొమ్ము కింద వస్తుంది. ఋష్యశృంగము అనేటువంటిది ఏమవుతుందంటే, ఋతుంగం అంటే సత్యానికి మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటిది అనేటువంటిది వస్తుంది ఈ పేరులో ఉన్నటువంటిది. అలాగే ఈ యొక్క శ్వేతకేతు అనేటువంటి శ్వేతవర్ణము అంటే తెల్లనైనటువంటిది అనేటువంటిది వరకు మాత్రమే నేను విశదీకరించి చెప్పగలుగుతాను. అంతకు మించి బ్రహ్మ విద్యా సాంప్రదాయం ఒప్పుకోదు ఇటువంటివన్నింటినీ కూడా బహిర్గతం చేయటానికి. ఆ శ్వేతకేతు అనేటువంటి దానికి కూడా ఒక అర్థం అనేటువంటిది ఉన్నది ఆ ఒక పేరుకి. ఇవి ఏవీ కూడా తెలియకుండా వీటి గురించి మనం మాట్లాడుతున్నామంటే మనం ఎంత అవిద్యలో మనం కూరుకుపోయి ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయము. కృతయుగము అంటే త్రేతాయుగంలో వ్రాయబడినటువంటి రామాయణము, ద్వాపరయుగంలో వ్రాయబడినటువంటి భారతము, ఇన్ని అంటే ఏ కృతయుగంలో రాయబడింది, ఏ త్రేతాయుగంలో ఈ రామాయణం వ్రాయబడింది, ఏ ద్వాపరయుగంలో
ఈ యొక్క భారతం రాయబడింది తెలుగు మొత్తానికి. ఒక త్రేతాయుగంలో రామాయణం రాయబడింది, ఒక ద్వాపరయుగంలో భారతం రాయబడింది. ఇన్ని మహాయుగాలు నుంచి కూడా ఈ ఒక కథాగమనాలు తిరుగుతున్నాయంటే వీటిలో అంతరార్థాలు ఏమి దాగున్నాయి అనేటువంటి విషయాన్ని గురువుల్ని ఆశ్రయించి అందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించాలి తప్పితే, కొందరు ఎలా చెప్తారంటే, పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక్కసారి ఈ ఒక విషయాన్ని సత్యసాయిబాబా గారు చెప్తున్నటువంటి విషయము ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ సాయిబాబా గారు మాట్లాడుతూ ఇక్కడ కాలమాన పరిస్థితులను బట్టి మనం ప్రవర్తించాలి తప్పితే మనకి మనం స్వతంత్రులము అని చెప్పేసి ఏ మాటలు కూడా మాట్లాడటానికి మనకి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతోంది. దేహ అంటే ఉపాధికి కూడా తేడా ఉంటుంది. ఈ ఒక ఉపాధిని దృష్టిలో పెట్టుకుని రెండో ఉపాధి గురించినటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనం చేసే పని ఎదురుకుండా ఉన్నవాడు చెయ్యాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని సమాజానికి చెప్పకూడదు. కానీ మన దురదృష్టవశాత్తు అక్కడ దేశకాలమాన పరిస్థితులు ఏవి కూడా మనకి ఈ ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళకి అవసరం లేదు. ఒకనాటి దేశకాలమాన పరిస్థితుల్లో 8 సంవత్సరాలు ఉంటుండగానే ఆ యొక్క విద్యార్థికి ఒడుగు చేయాలి అని చెప్పేసాను అన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ కాలమాన పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి పరిస్థితులు. కానీ నేడు విద్య అనేటువంటిది మానేసి చదువు అనేటువంటి దాని గురించి స్కూలుకు పంపించి చదివించేటువంటి విద్యార్థికి ఉపనయనం చేస్తాము అని చెప్పేసని అని అంటే దాని అర్థం ఏమిటి? కాలమాన పరిస్థితులను అర్థం చేసుకోకుండా వాడికి వివాహం ముందు ఆ ఒక వటుడికి అనేటువంటి ఆ ఒక పెళ్లి కొడుక్కి ఇంకా సత్సాంప్రదాయాన్ని వాళ్ళు తీసుకుని ఒడుగు చేస్తూ ఉంటే కొందరు దాన్ని ఆక్షేపణగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి ఒడుగులకి నన్ను పిలవద్దండి అని చెప్పని అలాంటి బుద్ధిహీనుల్ని పిలవటం మంది బుద్ధి తక్కువ. దేశమాన కాల పరిస్థితులను అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు అలాంటి వాళ్ళని అసలు మనం పిలవటం అనేటువంటిదే మన తాలూకు తప్పు. ఎందుకంటే విద్యను అభ్యసించేవాడు, జ్ఞానాన్ని అభ్యసించేవాడికి ఉపనయనం చేయాలి. చదువుకునేటువంటి వాడికి ఉపనయనం ఎందుకు? వాడు చదువుకున్న తర్వాత గృహశాస్త్రమానికి వచ్చేటప్పుడు వాడికి ఉపనయనం అనేటువంటిది చేసి వాడికి వివాహం చేస్తున్నారు. దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాలేదు. శాస్త్ర పరిజ్ఞానము అని చెప్పేసని ఒక 2 పుస్తకాలు చదివేసి దాన్ని పట్టుకుని మాట్లాడేటువంటి ఈ శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి పండితులు పండితులు దేశకాలమాన పరిస్థితులను చెప్పేటువంటి పరిస్థితులను తెలుసుకోకుండా బుద్ధాత్మనావా ప్రకృతే స్వభావ అని చెప్పేసి చెప్తున్నారు. ఒక తాలూకు మనిషి కానీ ఒక తాలూకు జీవి కానీ ప్రవర్తించేటువంటి ప్రవర్తన వాటి తాలూకు ఎన్విరాన్మెంట్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి విషయము, ఈ గ్రహాలు, గ్రహ సముదాయాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఆకాశము, భూమి, జలము, అగ్ని, వాయువు వీటన్నింటినీ తీసుకుని వాటి ప్రభావం ఈ జీవరాశుల మీద ఎలాగున్నది అనేటువంటి దాన్ని చూసి వాటి మనస్తత్వాన్ని నిర్ణయించాలి తప్పితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కాకుండా కొందరికి పరిస్థితి అనుకూలించవచ్చు, కొందరి పరిస్థితి అనుకూలించకపోవచ్చు. అనుకూలించినటువంటి పరిస్థితులను తీసుకునే మాట్లాడతామనేటువంటిది వాడు అజ్ఞాని అవుతాడు తప్పితే జ్ఞాని అని చెప్పేసి ఎవరు కూడా అనరు. కనుక ఇటువంటి విషయాన్ని
మనకి సాయిబాబా గారు ఒక చక్కని కథగా చెప్పటం ప్రారంభించారు. ఒక చిన్న కథ. ఈనాటి మానవులు నిర్జీవమైన శిరను పూజిస్తున్నారే కానీ సజీవమైన మానవులను గౌరవించడం లేదు. మానవులను గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజల. మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేని దానముగా కాదు. మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు, దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు. కనుకనే వేదము దైవం మానవ స్వరూపేనా అని మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది. దయ్యాలు చేయాలన్నా ఒక సమయంలో అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు. మధ్య మార్గంలో ఒక బుద్ధకుడు వచ్చాడు. ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధకుడు యొక్క పాదములపైన పెట్టాడు. మంత్రి చూచాడు, చాలా కష్టపడ్డాడు. అశోక చక్రవర్తి యొక్క శిరమును, విలువైనటువంటి శిరము ఆ సన్యాసి యొక్క పాదములపైన పెట్టమా చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి. తాను మంత్రి మాత్రమే కానీ సంకుప్తమైన బుద్ధుడు, ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి. సమయం చూచాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు. దేనికోసం మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది? చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు, ఈ విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టమా? అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు. నవ్వినాడు, వెనుక్కు వెళ్ళాడు. ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి. కొన్ని దినములు జరిగిన తర్వాత మంత్రి ఇటురా అన్నాడు. నాకు 3 శిరస్సులు కావాలి అన్నాడు. ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను. ఒకటి మేక శిరస్సు, రెండవది టైగర్ శిరస్సు, మూడవది మనిషి శిరస్సు. 3 తీసుకుని రా అన్నాడు. వెళ్ళాడు. ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకటి కొట్టాడు, ఒక శిరస్సు తెప్పించాడు. అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు. ప్రయాణానికి వెళ్ళాడు, పూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకొచ్చాడు. ఈ 3 తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆర్థికారిని తీసుకుని వచ్చాడు. ఈ 3ని రేపు మార్కెట్కి తీసుకుని అమ్ముకొని రా అన్నాడు. మార్కెట్కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో గురించి కొనుక్కున్నారు. ఇంటి పోతున్నారుగా, కొనుక్కున్నారు. ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కొని స్టఫ్గా చేసుకొని వేరు పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు. ఎవరూ కొనలేదు. తిరిగి వెనుకకు వచ్చాడు. చక్రవర్తి గారు, ఈ శిరస్సుని ఎవరు కొనలేదు అన్నాడు. కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపు అన్నాడు. ఫ్రీ ఇచ్చేసిరా అన్నాడు. దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు. అప్పుడు తిరిగి వచ్చి, మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం లేదన్నాడు. జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములపైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో. జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి. నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది? అనేక మంది నాస్తికులు కానీ శాస్త్రికులు కానీ ఈయన విమర్శిస్తూ ఉంటారు. కేవలం తెలివి తక్కువ పని. శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన తెలివివ. కనుక శిరస్సు అంటే ఏమిటి? శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటి, దీన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు. ఎంతవరకు? ప్రాణం ఉన్నంత వరకే ప్రజ్ఞానం. కనుక ఇక్కడ ఎవరో చెప్పినటువంటి దాన్ని తీసుకుని మనం మాట్లాడటము అనేటువంటి చాలా అవివేకమైనటువంటి విషయం. కనుక ఇక్కడ ప్రజ్ఞానము బ్రహ్మ అనేటువంటి విషయాన్ని సాయిబాబా గారు చెప్పినట్టుగా ఈ యొక్క శిరస్సులు ఎలాగైతే ముఖ్యమో ఈ శిరస్సులో ఉండవలసింది జ్ఞానం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనకి ఆ ఒక్క భగవంతుడు ప్రసాదిస్తాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.